భాగవతం పక్షంలోకి. సో ఈరోజు మనం కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. 4వ స్కందంలో 23వ అధ్యాయం. సో ఈ అధ్యాయం పేరు వచ్చేసి పృథు మహారాజు భగవద్ధామానికి ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతున్నారు. సో ఎలా ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోయారు అనే విషయాన్ని ఈరోజు చర్చించుకుందాము. మళ్ళీ రేపు ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇంకా ఈ విధానం మొత్తంలో కూడా మరి ఆయన భార్య అర్చి ఆమె ఏం చేసింది, పృథు మహారాజు భగవద్ధామానికి వెళ్ళిపోయిన తర్వాత అంటే శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత అర్చి ఏం చేసింది అనే విషయాన్ని కూడా మనము, ఆమె గొప్పతనాన్ని కూడా మనము రేపు చర్చించుకుందాం. సో ఈ విధంగా ఈరోజు పృథు మహారాజు ముఖ్యంగా రేపు అర్చి గురించి చర్చించుకుంటాము. సో మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 23వ అధ్యాయం మొదటి శ్లోకం నుంచే చర్చించుకుందామంట. మైత్రేయ ముని ఏం చెప్తున్నారో చూద్దాం. మైత్రేయ ఉవాచ 1 నుంచి 3 శ్లోకాలు ఒకేసారి చూసుకుందాం. దృష్ట్వాత్మానం ప్రవయసం ఏకదా వైన్య ఆత్మవాన్ ఆత్మనా వర్ధితాశేష స్వానుసర్గ ప్రజాపతి జగతస్తు శాపి వృత్తిదో ధర్మభృత్సతాం నిష్పాదితేశ్వరాదేశు యదర్థం ఇహ జగ్నివాన్ ఆత్మజేష్వాత్మజామ్యస్య విరహాదురుదతిమివ ప్రజాషు విమనాస్వేకః సధారోగాత్ తపోవనం. సో ఇప్పుడు పృథు మహారాజు తన ఆఖరి సంవత్సరాల్లో సో ఎప్పుడైతే పృథు మహారాజు గమనించారో నేను ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వచ్చేసింది, వృద్ధాప్యం వచ్చేసింది అని తెలుసుకుని వెంటనే ఆయన మహాత్ముడు సో ఆయన దగ్గర ఏదైతే ఇప్పుడు సంపద ఉందో అందరికీ పంచేస్తారనమాట. ఎలా పంచుతారంటే ధర్మానుసారంగా అందరికీ పెన్షన్ వచ్చే విధంగా ఆయన అరేంజ్ చేస్తాడంట. భగవంతుడి ఆదేశాల అనుసారంగా అన్నీ చేసి
ఇంకా ఆయన సంతానమైన పిల్లలకి, ఆయన కుమారులకి ఈ పృథ్వీకి అంకితం చేస్తారు. ఈ పృథ్వీ ఏదైతే పృథు యొక్క తన పుత్రి, పృథు పుత్రి పృథ్వీగా గుర్తించబడుతుందో, పృథు అలా గుర్తిస్తాడా పృథ్వీని తన బిడ్డలాగా. సో అందరి సమక్షంలోనే, అందరి ప్రజల సమక్షంలోనే పృథు ఇప్పుడు రాజ్యాన్ని త్యాగం చేసి వనానికి వెళ్ళిపోతాడనమాట. సో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆ యొక్క రాజు పట్ల ఉన్న ప్రేమ ఆప్యాయతతో వాళ్ళు ఇప్పుడు ఎంతో దుఃఖానికి లోనై అందరూ ఏడుస్తారనమాట. సో పృథు మహారాజుతో పాటు తన భార్యను అర్చి కూడా ఇద్దరు కలిసి వనానికి వెళ్ళిపోతారు, అంటే వానప్రస్థ జీవితాన్ని జీవించడానికి. సో వైదిక సిద్ధాంతం ప్రకారం సో ఇలా వానప్రస్థ జీవితాన్ని ఆశ్రయించాలన్నమాట. ఒక 50 సంవత్సరాల తర్వాత, లేకపోతే వాళ్ళ యొక్క కర్తవ్యాలు ముగిసిన తర్వాత, వృద్ధాప్యం వచ్చే కన్నా ముందు ఆ సమయంలో. సో ఇక్కడ ఇలా రిటైర్మెంట్ ఫ్యామిలీ లైఫ్ నుంచి. కానీ ఇలా వానప్రస్థ తీసుకున్నప్పుడు భర్త ఒక్కడే వెళ్ళడు, భర్త భార్య ఇద్దరు కలిసి వానప్రస్థ జీవితం గడపడానికి వెళ్తారు. ఎందుకంటే భార్య భర్త వాళ్ళిద్దరిని ఒక్క యూనిట్గా చూస్తారనమాట. సో ఆ విధంగా ఇప్పుడు అక్కడ నుంచి తపోవనానికి వెళ్ళారు. ఆ టైంలో చాలా తపోవనాలు ఉండేవి, ఎక్కడైతే వానప్రస్థలు వెళ్ళి తపస్సు చేసుకోగలిగారు. ఎందుకంటే వానప్రస్థ జీవితంలో ఎన్నో రకాల తపస్సులు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎటువంటి తపస్సులు పృథు మహారాజ్ చేశాడనే విషయం ఇలా చూద్దామంటే మనము. తత్రాప్యధాభ్య నియమో వైఖానస సుసమ్మతే ఆరబ్ధ ఉగ్ర తపసి యథా స్వవిజయే పుర. ఇలా గృహస్థ జీవితాన్ని త్యాగం చేసి వానప్రస్థ జీవితాన్ని అవలంబించుకున్న తర్వాత పృథు మహారాజు ఈ వానప్రస్థ జీవితంలో ఎటువంటి నియమాలు ఉంటాయో, ఎంత కఠోరమైన తపస్సులు ఉంటాయో ఆ వనంలో చేయాలి, అవన్నీ కూడా చేశారంట. సో ఏ విధంగా అయితే ఎంతో ఆసక్తితో అనకన్నా ఎంతో బాధ్యతాయుతంగా ఆయన ఎలా ముందు రాజుగా ఉన్నప్పుడు రాజ్యాన్ని శాసించాడో, అంతే కర్తవ్య పాలన ఉద్దేశంతోనే, అదే బాధ్యతతో ఇప్పుడు ఆయన వానప్రస్థలో కూడా వానప్రస్థ ఆశ్రమంలో పాటించవలసిన నియమాల్ని, తపస్సుల్ని అన్నీ చేస్తున్నాడు అదే విధంగా. కందమూల ఫలాహార శుష్కపర్ణాశన క్వచిత్ అభక్ష కతిచిత్ పక్షాన్ వాయుభక్షస్తతః పరం. సో తపోవనంలో మహారాజు పృథు అక్కడ ఏమి తినేవాడంటే కందమూల, చెట్ల యొక్క ట్రంక్స్, మూలలు అంటే రూట్స్, ఇంకా కొన్నిసార్లు ఫలాల్ని లేకపోతే ఎండిపోయిన ఆకుల్ని ఇలాంటివి తినేసి కొన్నిసార్లు ఓన్లీ నీళ్లు తాగే ఉండేవారు. ఇలా ఫైనల్గా ఒక సమయం వచ్చేసింది, అప్పుడు ఆయన ఓన్లీ గాలి పీల్చుకొనే జీవిస్తున్నాడు. సో ఇటువంటి కఠోరమైన తపస్సులు చేశారనమాట. సో మరి పృథు మహారాజు ఇలా చేస్తున్నాడు కదా, ఆయన అడుగుజాడల్లో నలవాలంటే మనం కూడా అలాగే వనప్రస్థ తీసుకోవాలా? మరి మనం కూడా వనానికి వెళ్ళి ఇలా తపస్సు చేయాలా మనకు వయసు వచ్చినప్పుడు? దానికి మళ్ళీ ప్రభుపాల్ వారు ఏం రాస్తున్నారు చూద్దామంట. ఈ కృష్ణ భావనామృతం మన ఇస్కాన్ మనకి ఒక ఆపర్చునిటీ ఇస్తుంది, అవకాశం ఇస్తుంది. మందిరంలోనే ఉండి మనము ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే మనం ఏ వనాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మందిరానికి వెళ్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ మందిరం అనేది వైకుంఠంతో సమానం. ఇస్కాన్ మందిరాలన్నీ వైకుంఠంతో సమానం. అందుకనే ఈ కృష్ణ చైతన్యంలో ఉన్న భక్తులు, ఇస్కాన్ భక్తులు, వాళ్ళు ఏ వనాలకి వెళ్ళి పృథు మహారాజులు చేసిన అన్ని రకాల తపస్సులు, లేకపోతే మహారుషులు మునులు చేసిన తపస్సులు అన్నీ చేయవలసిన అవసరం లేదు, చాలా ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. అందుకని మనకు ప్రభుపాల్ వారి తాత్పర్యం చదువుకోవడం అవసరం. ఓన్లీ ట్రాన్స్లేషన్ చదువుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇప్పుడు వనానికి వెళ్ళాలా వద్దా అని. సో అందుకనే తాత్పర్యాలు అవసరం మనకి. సో ఆచార్యుల యొక్క తాత్పర్యాల ద్వారా మనకు సరిగ్గా అర్థమవుతుంది దాన్ని మనం జీవితంలో ఎలా ప్రయోగంలోకి తీసుకురావాలి. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు రాస్తున్నారు. కొంతమంది ఇలా పృథు మహారాజు ఇలాంటి గోస్వాములని అనుకరించి, అంటే ఇమిటేట్ చేసి బృందావనానికి వెళ్ళేసి
అక్కడ రూప గోస్వామి లాగా ఉండాలనుకున్నారు. ఎందుకంటే అక్కడ రూప గోస్వామి వారు ఒక రోజుకో చెట్టు కింద ఉండి జీవించేవారు ఎంతో తపస్సులు చేసి. సో కొంతమంది మేము కూడా అలాగే చేస్తామని వెళ్ళిపోయారు. కానీ అక్కడికి వెళ్ళి అన్ని రకాల పాపకార్యాలు, 4 నియమాలు భంగపరిచే అన్ని కార్యాలు చేశారనమాట. సో ఇలా చాలామంది బృందావనానికి వెళ్ళి కూడా అక్కడ మళ్ళీ మద్యపానం, ఇంకా వైద్య స్త్రీ సంఘం ఇవన్నీ చేయడం అనేది జరిగింది. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ మనకి ఇప్పుడు ఈ సమయంలో మనము ఈ కాలంలో మనము అలా వనప్రస్థకు వెళ్ళి, అంటే వానప్రస్థ అంటే వనాలకు వెళ్ళి జీవించే సది కాదు మనకి. మనం ఏం చేసుకోవాలంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క అడుగుజాడల్లో నడుచుకొని ఆయన ప్రకారం, ఎందుకంటే ప్రభుపాల్ ద్వారా అంటారు, పాశ్చాత్య దేశస్తులు కానీ ఇంకా ఎవరైనా సరే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క చూపించిన మార్గంలో నడవాలి. మనం ఎలా? మందిరంలో నివసించాలి. ఎందుకంటే మందిరము వనం కన్నా కూడా అతీతమైన స్థలం. వనం అనేది అంటే, వనానికి ఎందుకు వెళ్ళమన్నారంటే వనం వచ్చేసి సత్వగుణంలో ఉంటుంది. ఈ యొక్క పట్టణం వచ్చేసి రజోగుణంలో ఉంటుంది. ఇంకా ఇప్పుడు వేశ్యగ్రహాలు, మద్యపానం సేవించే స్థలాలు అవన్నీ తమో గుణంలో ఉంటాయి. అలా అన్నమాట. కానీ మందిరం అనేది ఆధ్యాత్మికం. ఈ 3 గుణాలకి అతీతమైన స్థలం. సో వైకుంఠంతో సమానం. అందుకనే అలా వనాలకు వెళ్ళడం కన్నా మందిరానికి వెళ్ళి అక్కడే ఉండి ప్రసాదమే తీసుకుంటాను, కృష్ణ ప్రసాదమే తీసుకుంటాను అనే వ్రతం పాటించాలి. ఇలా పాటించి 4 నియమాలు పాటించి 16 మాలలు ప్రతిరోజు జపం చేసుకుంటే ఇంకా మనకు ఆధ్యాత్మిక జీవితంలో ఏం డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్తున్నారు ప్రభుపాల్ వారు. ఇలా మనము జీవించాలి. వనాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, తపస్సులు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇది సత్యకాలం, సత్యయుగం. ఆ సమయంలో మరి ప్రతి మహారాజు ఇంకా మిగతా వాళ్ళు ఎలా చేసేవారో చూద్దామంట. సో ఇంకేం తపస్సు అనేది ఎలా చేశారో చూద్దాం నెక్స్ట్ శ్లోకంలో. గ్రీష్మే పంచతపా వీరో వర్షాశ్వాసరషాన్ముని ఆఖండమగ్న శిశిరే ఉదకే స్థంఢిలేశయ. వానప్రస్థ జీవితంలో వనంలో నివసిస్తున్న పృథు మహారాజు మహా ఋషులు, మునులు ఎలాంటి పద్ధతిని అనుసరించారో అలాంటి పద్ధతిని అనుసరిస్తూ పృథు మహారాజు 5 రకాల తాపాల్ని స్వీకరించాడంట. అది ఎప్పుడు? ఎండాకాలంలో. అంటే అలా ఏంటో మనం చూద్దామంట. అంటే 4 దిక్కుల మంట పెట్టుకొని పైన ఎండ సూర్యుడి కింద నించుంటారనమాట. మొత్తం చుట్టూ మంట ఉంటుంది, 4 దిక్కుల, మళ్ళీ పైన నుంచి సూర్యుడు. సో ఇలా 5 చోట్ల నుంచి తాపం. ఇది సమ్మర్ సీజన్లో ఇలాంటి తపస్సు చేస్తారు, ఎండాకాలంలో, వేసవి కాలంలో. తర్వాత వర్షాకాలంలో ఏం చేసేవారు? వర్షాకాలంలో వర్షంలో నించొని తపస్సు చేసేవారు, వర్షంలో తడిచి. ఇంకా చలికాలంలో చల్లగా ఉంటాయి నీళ్ళు. సో అలాంటి నీటిలోకి వెళ్ళి ఇక్కడ వరకు నీళ్ళలో మునిగి నించునేవారు. దాని తర్వాత పడుకోవడానికి నేల మీదే పడుకునేవారు. సో ఇటువంటి తపస్సులు, కఠోరమైన తపస్సులు పృథు మహారాజ్ చేశారంట. తితిక్షుర్యత వాగ్దాంత ఊర్ధ్వరేత జితానిలః ఆరిరధ్యాయుషు కృష్ణం అచరత్ తపబుత్తమం. మహారాజ్ పృథు ఇటువంటి కఠోరమైన తపస్సులు ఎందుకు చేస్తున్నాడు అంటే ఇంద్రియాలని, తన వాక్యాలని నియంత్రించడానికి, ఇంకా ఆయన యొక్క వీర్యాన్ని కోల్పోకుండా ఉండడానికి, ఇంకా తనలో ఉన్న వాయువుని నియంత్రించడానికి, శరీరంలో ఉన్న వాయువుని, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఇన్ని తపస్సులు ఎందుకు చేస్తున్నాడు? ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అసలు సారం ఇది. ఎందుకోసం? ఆరిరాధ్యాయుషు కృష్ణం, కృష్ణుడిని సంతృప్తిపరచడానికేనంట. ఆచరతప ఉత్తమం, ఇంకా వేరే ఏ కారణం కాదు. కృష్ణుడిని సంతృప్తిపరచడం కోసం, కృష్ణుడికి ఆనందాన్ని కలిగించడం కోసం మాత్రమే ఇంత కఠోరమైన తపస్సులు పృథు మహారాజ్ చేస్తున్నాడు. ఇది సారం, అవునా? కానీ కలియుగంలో మనకి ఏం చెప్పారు? కృష్ణుడిని మనం ఎలా సంతృప్తిపరచగలం? హరేర్నామ హరే రామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ గతిరన్యత. బృహద్నారదీయ పురాణాలు చెప్పారు. అలాగే
ఇది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ కాలంలో కూడా ఇక్కడ శ్లోకంలో ఇచ్చారు, కృష్ణుడిని సంతృప్తి పరచడానికి నీ తపస్సులు చేస్తున్నా అంటే కృష్ణుడిని అప్పుడు కూడా ఆరాధించేవారు. సత్యయుగంలో కూడా కొంతమంది మూర్ఖులు ఏం చెప్తారంటే కృష్ణుడు ద్వాపర యుగంలో పుట్టాడు కదా 5,000 సంవత్సరాల క్రితమే, సో దానికన్నా ముందు కృష్ణుడు ఎవరు ఆరాధించే వాళ్ళు కాదు అని కొంతమంది మూర్ఖులు వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. సో ప్రభుపాల్ వారి ఇక్కడ చెప్తున్నారు ఏమని, కానీ ఇది నిజం కాదు. ఇక్కడ మనం చూస్తున్నాము పృథు మహారాజు సత్యయుగంలో అంటే ఎన్నో కోట్లాది సంవత్సరాల క్రితం కూడా ఆయన కృష్ణుడిని ఆరాధిస్తున్నాడు. ఎందుకంటే కృష్ణుడు ప్రతి రోజు బ్రహ్మదేవుడు యొక్క ప్రతి రోజులో వస్తారు, అవునా? కాబట్టి కృష్ణుడి యొక్క ఆరాధన సత్యయుగం నుంచి ఉంది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అన్ని యుగాల్లో కృష్ణుడిని ఆరాధించారు. సో ఇప్పుడు కూడా ఆరాధిస్తూనే ఉన్నారు. అందుకే నా నారద పంచరాత్రులు కూడా చెప్పారు, ఆరాధితో యది హరిస్తపసా తతః కిం. ఒకవేళ మీరు కృష్ణుని ఆరాధించుకుంటే అదే కదా జీవిత లక్ష్యం. ఇంకా వేరే రకరకాల కఠోర తపస్సులు చేసి ఏం లాభం? ఎందుకంటే మన కఠోర తపస్సులు చేసి మనం చేరుకోవాల్సిన గమ్యం కృష్ణుడు, ఆరాధించుకోవాల్సిన వ్యక్తి కృష్ణుడు. సో మనం డైరెక్ట్గా కృష్ణుని ఆరాధించుకుంటాం కనుక వేరే పద్ధతులు, వేరే మార్గాలు, వేరే తపస్సులు ఇంకేవి చేయాల్సిన అవసరం లేదు. నరోత్తమ్ దాస్ ఠాకూర్ అంటారు, అందుకే మనం ఆలోచించకూడదు అయ్యో నేను ఇన్ని కఠోరమైన తపస్సులు నేను చేయలేకపోతున్నానని బాధపడాల్సిన అవసరం లేదు. అవన్నీ తపస్సులు చేసేది కృష్ణుని అర్థం చేసుకోవడానికి, కృష్ణుని సంతృప్తిపరచడానికి, కృష్ణుని ఆరాధించుకోవడానికి, కృష్ణుని చేరుకోవడానికి. మళ్ళీ మనం చేసే భక్తి దేనికి? కృష్ణుడి కోసం భక్తి చేస్తున్నాం, కృష్ణుడి పొందడానికే భక్తి చేస్తున్నాం. మనం డైరెక్ట్లీ కృష్ణుని ఆరాధించుకుంటున్నాం కనుక, కృష్ణుడికి భక్తి చేస్తున్నాం కనుక మనం ఇవన్నీ తపస్సులు చేయలేకపోతున్నామే అని బాధపడాల్సిన అవసరం లేదని ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు. నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఏమన్నారు, ఆనందే బోలో హరి భజ వృందావన్ శ్రీ గురు వైష్ణవ పదే మజియా మహన్. సో అందుకనే మీరేం చేయాలంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి, ఇంకా బృందావనంకి వెళ్ళి భగవంతుడికి సేవ చేసుకోవాలి, గురు వైష్ణవులకి సేవ చేసుకోవాలి, అవునా? సో ఈ కృష్ణ భావనామృతంలో మనం అదే చేస్తాము. హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తాము, బృందావనంకి వెళ్తాము, గురువు వైష్ణవులకి సేవ చేస్తాము. ఇది చాలా సులువైన, ఎంతో క్షేమమైన, సరళమైన మార్గం అన్నమాట కృష్ణుడిని చేరుకోవడానికి, కృష్ణుడిని సంతృప్తిపరచడానికి, మన జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి. సో అందుకని ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనము ఓన్లీ మన గురువుల యొక్క ఆదేశాలని అనుసరిస్తూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తే అంతా సరిపోతుంది. తేన క్రమానుసిద్ధేన ధ్వష్టకర్మ మలాశయః ప్రాణాయామై సనిరుద్ధ షడ్వర్గశ్చిన్న బంధనః. సో దీని తర్వాత ఈ విధంగా ఎన్నో కఠోరమైన తపస్సులు పాటించి మహారాజు ఎంతో ఆధ్యాత్మిక జీవితంలో సుస్థిరంగా స్థాపించిపోయాడంట. సంపూర్ణంగా అన్ని రకాల భౌతిక ఆసక్తులు, ఆశయాలు అన్నీ కూడా, కోరికలన్నీ కూడా వెళ్ళిపోయాయి, మటుమాయమైపోయాయి. ఇంకా ఆయన ఇప్పుడు ఆసన ప్రాణాయామైస నిరుద్ధ, ఇప్పుడు ప్రాణాయామం చేస్తున్నాడు, అంటే శ్వాసకు సంబంధించిన ఎక్సర్సైజ్. తద్వారా ఆయన మనస్సుని ఇంద్రియాలని ఇంకా బాగా నియంత్రించుకోవడానికి, తద్వారా ఈ విధంగా మనస్సు ఇంద్రియాలని నియంత్రించుకొని సంపూర్ణంగా ఆయన ఈ కర్మలు, వేరే భౌతిక కర్మలు చేయాలనే ఉద్దేశం నుంచే ముక్తుడైపోయాడు. సో ఇక్కడ మనం ప్రాణాయామ చేస్తున్నాడు ఈయన కూడా, ఎవరు? పృథు మహారాజు. కానీ ఉద్దేశం ఏంటంటే అది మనస్సు ఇంద్రియాలని బాగా నియంత్రించుకొని దాన్ని భగవంతుడి యొక్క పైన కేంద్రీకరించడానికి కోసం. సో ఇదన్నమాట ముఖ్యమైన విషయం. ప్రాణాయామ చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఏదో మన హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం కాదు. ఓకే, అది ఎందుకు ఇంప్రూవ్ చేసుకుంటామంటే భగవంతుడికి బాగా మనం భక్తి చేసుకోగలుగుతామని. ఉద్దేశం ఏంటంటే భగవంతుడికి భక్తి చేసుకోవడానికి. మన హెల్త్ బాగుండాలి, ఎందుకు? భగవంతుడికి భక్తి చేసుకోగలుగుతాము అప్పుడే. సో అలా అన్నమాట. అందుకోసం ప్రాణాయామ చేశారు వాళ్ళు కూడా, ముందు వాళ్ళు కూడా.
సో మనము అలా భగవంతుడికి భక్తి చేసుకోవడానికి బాగా దృఢంగా నిశ్చయంగా భక్తి చేసుకోవాలంటే సులువైన మార్గం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ మహామంత్రం జపించడమని ఇక్కడ మనకి ప్రభుపాల్ గారు చెప్తున్నారు. సనత కుమారో భగవాన్ యదాహాధ్యాత్మికం పరం యోగం తేనైవ పురుషం అభజత్ పురుష రిషభ. పురుష రిషభ అంటే బెస్ట్ అనమాట. పురుషుల్లో సర్వశ్రేష్టమైన ఈ పృథు మహారాజు ఆధ్యాత్మిక ఉన్నతికి కావాల్సిన మార్గాన్ని అనుసరించి ఏదైతే సనత్ కుమార్ చెప్పారో ఆయనకు అదే విధంగా అనుసరించాడు. తద్వారంగా ఆయన ఆ భగవంతుడిని సనత్ కుమారో భగవాన్ ఆధ్యాత్మికం పరం, సో భగవంతుడిని ఈ యోగ పద్ధతి ద్వారా కృష్ణుణ్ణి పూజించుకున్నాడు. ముందే చెప్పుకున్నాం కదా, అది మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. సో ఈ విధంగా మనం ఏంటంటే ఎల్లప్పుడూ భగవంతుడిపైన ధ్యానం చేసుకోవడం, భగవంతుడికి సేవ చేసుకోవడం, ఇదే మనం చేయవలసింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఈ జీవితంలో అంటే భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత భగవంతుడి నామాన్ని జపిస్తున్నాం, భగవంతుడి కీర్తన వింటున్నాం, భగవంతుడిని కీర్తిస్తున్నాం, ఇంకా ఇలా భగవంతుడి వివిధ రకాలుగా సేవలు చేసుకుంటున్నాం. అవునా? మనము లక్ష్యం ఏంటి? భగవద్ధామానికి వెళ్ళడానికి. భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము? అక్కడ కూడా భగవద్ధామం చేస్తాం, హరే కృష్ణ జపం చేస్తాం, అక్కడ కూడా కీర్తన చేస్తాం, అక్కడ కూడా భగవంతుడికి రకరకాల సేవలు చేసుకుంటూ ఉంటాం. సో అందుకనే మనకి భక్తులకి ఈ జీవితం ఇంకో జీవితం పెద్ద తేడా లేదనమాట. నెక్స్ట్ లైఫ్ భక్తులు ఒకటే ఏంటంటే ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎప్పుడు భగవంతుడికి సేవ చేసుకోవాలి, భక్తి చేసుకోవాలి, అంతే. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ దొరికేది ట్రైనింగ్ అనమాట. సో అందుకే మనము ఇక్కడ మనకి గురువుల నుంచి వచ్చిన ఆదేశాలని బాగా నియమాలని ఏవైతే ఇచ్చారో మనకు చెప్పారో పాటించామనుకోండి, అలాగే హరే కృష్ణ మహామంత్రం జపించామనుకోండి, అప్పుడు మనం కూడా బ్రహ్మభూత స్థాయిలో చేరుకున్నట్టే. ఎలాగైతే ఇక్కడ పృథు మహారాజు ఎన్నో రకరకాల కఠోర తపస్సులు చేసి అప్పుడు ఆ బ్రహ్మభూత స్థాయికి చేరుకున్నారు, ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుంటున్నారు, ఉన్నతి స్థాయికి చేర్చుకుంటున్నారు. అది మనం ఓన్లీ భక్తి చేసుకొని హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకొని మనకు చెప్పిన నియమాల్ని పాటించుకొని చేసుకోవచ్చు. మాం చయోగ విచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. 3 గుణాలకు అతీతమైన బ్రహ్మభూత స్థాయికి మనం చేరుకోగలము భక్తి యోగ చేసుకొని. అక్కడి నుంచి ఇంకా బాగా భక్తి చేసుకోవచ్చు మనం. భగవద్ధర్మిణ సాధో శ్రద్ధయా యతతః సదా భక్తిర్భగవతి బ్రహ్మణ్యనన్యా విషయా భవత్. సో మహారాజు పృథు ఈ విధంగా భక్తిలో సంపూర్ణంగా నిమగ్నం అయిపోయాడు. దానికి కావాల్సిన నియమాలన్నీ కూడా ఖచ్చితంగా పాటిస్తున్నాడు. ఎంతసేపు 24 గంటలు అంటే ఇప్పుడు 24 గంటలు భగవంతుడికి భక్తి చేసుకుంటున్నాడు నియమానుసారంగా. ఈ విధంగా చేయడం ద్వారా కృష్ణుడి పట్ల ఆయనకున్న ప్రేమ భక్తి పెరిగిపోయింది. ఎంత దృఢంగా అయిపోయిందంటే ఇంకా దాన్ని ఎవరు కదిలించలేరు, అంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయింది భక్తి కృష్ణుడి పైన పృథు మహారాజు. తస్యానయ భగవతః పరిక్రమా శుద్ధ సత్వాత్మనస్తద్ అనుసంస్మరణానుపూర్త్య జ్ఞానం విరక్తిమదభూన్నిశితేన యేన చిచ్ఛేద సంశయపదం నిజ జీవకోశం. ఈ విధంగా భక్తిని మార్గాన్ని అనుసరిస్తూ పృథు మహారాజు ఇక సంపూర్ణంగా ఆధ్యాత్మిక స్థాయికి చేరుకున్నారు. మనస్సులోనే ఆయన సంపూర్ణంగా భగవంతుడి యొక్క పాదపద్మాలనే చింతించుకుంటున్నాడు. తద్వారా ఆయన సంపూర్ణంగా ఈ యొక్క భౌతిక జగత్తుకి అనాసక్తుడైపోయాడు, వైరాగ్యం సంపాదించుకున్నాడు, ఇంకా సరైన జ్ఞానం కూడా ఆయనకు లభించింది. తద్వారా ఆయన అన్ని రకాల ఈ గుణాలు, సమస్యలు, సంశయాల నుంచి ఇప్పుడు అతీతమైన పరిస్థితికి, అతీతమైన స్థాయికి చేరుకున్నాడు, చిన్మయ స్థాయికి. ఈ విధంగా ఇప్పుడు భౌతిక కల్మషాలు, అహంకారం అన్నిటి నుంచి ముక్తుడైపోయాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈయన భక్తి చేసుకోవడం ద్వారా జ్ఞానము, వైరాగ్యం పుట్టుకొచ్చింది. ఇంకా మిగతా అవసరం లేని అన్నీ కూడా వెళ్ళిపోయాయి, భౌతికం అన్నీ కూడా. సో నారద పంచరత్నంలో అదే చెప్తున్నారనమాట. భక్తి చేసుకుంటప్పుడు మనకి ఎలాంటిదంటే భక్తి అనేది రాణి లాంటిది. రాణితో పాటు ఎంతోమంది ఆమెకు
సేవ చేసుకునే సేవకురాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఆమెతో పాటే తిరుగుతూ ఉంటారు. సో మీరు రాణి వస్తే రాణితో పాటు ఆమె మేడ్ సర్వెంట్స్ సేవకురాళ్ళు కూడా వచ్చేస్తారనమాట. సో అలా అనమాట. భక్తితో పాటు జ్ఞానము, వైరాగ్యము అవి సేవకురాలు, భక్తి యొక్క సేవకురాలు. మీరు భక్తి చేసుకుంటే జ్ఞానం, వైరాగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సపరేట్గా మీరు దాని గురించి శ్రమించాల్సిన అవసరం లేదు. సరిగ్గా భక్తి చేసుకుంటే సరిపోతుంది. బిల్వమంగళ ఠాకూర్ కృష్ణ కర్ణామృతులు అంటారు ఇదే. సో నేను నీకు భక్తి చేసుకుంటున్నాను, తద్వారా మీరు నా ముందు ప్రత్యక్షమవుతున్నారు. ఇంకా రకరకాల ఫలాలు, ధర్మార్థ కామ మోక్షాలు ఇవన్నీ కూడా ఇప్పుడు నా ఆర్డర్ ఫాలో అవ్వడానికి వెయిట్ చేస్తున్నాయి మేడ్ సర్వెంట్ లాగా. వాళ్ళందరూ సేవకురాలు అయిపోయారు. ధర్మార్థ కామ మోక్షాలన్నీ కూడా, మోక్షం అనేది కూడా నాకు ఇప్పుడు సేవకురాలు అయిపోయింది. ఎందుకంటే భక్తి చేసుకున్నాం కనుక. సో భక్తి చేసుకుంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష, వైరాగ్యం, జ్ఞానం అన్నీ వచ్చేస్తాయి, అన్నీ ఫాలో అయిపోతాయి. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఒకవేళ మీకు మంచి జీర్ణించుకునే శక్తి ఉందనుకోండి, అప్పుడు మీరు ఏమి తిన్నా కానీ మంచిగా జీర్ణం అయిపోతుంది. అలాగే మీరు కనుక బాగా ఇంకా మళ్ళీ మీరు జీర్ణించుకోవడానికి ఇంకా వేరే సపరేటు ఔషధం ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు ఆహారాన్ని జీర్ణించుకోవడానికి. ఒకవేళ మీరు జఠరాగ్ని బాగా ఉంటే అప్పుడు అంత మీరు ఏం తిన్నా జీర్ణం అయిపోతుంది. అందుకదే అలాగే ఈ జఠరాగ్నితో పోలుస్తున్నారు భక్తిని. ఒకవేళ మనకు భక్తి కూడా అలాగే ఉంటే, మనం గట్టిగా భక్తి చేసుకుంటే అప్పుడు మనకి ఇంకా వైరాగ్యము, ఇవన్నీ జ్ఞానము, దీని గురించి సపరేట్గా శ్రమించవలసిన అవసరం లేదు. అవన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి, వచ్చేస్తాయి. చిన్నాన్యధీరధిగతాత్మగతిర్నిరీహస్ తత్తద్యజేసినదిదం వయునేన యేన తావన్న యోగగతిభిర్యతిరప్రమత్తో యావద్గదాగ్రజకథాసురతిం న కుర్యాత్. ఈ విధంగా ఆయన ఇప్పుడు భౌతిక దేహం నుంచి, భౌతిక పరిస్థితుల నుంచి సంపూర్ణంగా అతీతంగా అయిపోయిన తర్వాత పృథు మహారాజు ఇప్పుడు ఆయన చూసింది ఏంటంటే కృష్ణుడు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడనే విషయాన్ని ఆయన సాక్షాత్కారం అయిపోయింది ఆయనకి. అందుకనే ఇప్పుడు డైరెక్ట్గా ఆయనకు పరమాత్మ నుంచి ఆదేశాలు వచ్చేస్తున్నాయి, నిర్దేశాలు. ఆ నిర్దేశాల అనుసారంగా ఇంకా మిగతా యోగ జ్ఞాన పద్ధతులన్నింటినీ కూడా ఇప్పుడు ఆయన త్యాగం చేసేసాడు. ఇప్పుడు ఆయనకి యోగ జ్ఞానం పైన కూడా ఏమీ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు సంపూర్ణంగా భగవంతుడికి శుద్ధ భక్తి చేసుకుంటున్నాడు. అదే జీవిత లక్ష్యం. ఎందుకంటే ఈ జ్ఞానులు, యోగులు కృష్ణ కథ పట్ల ఆకర్షితులు కాకపోతే వాళ్ళు ఇంకా మోహమాయ ప్రపంచంలోనే ఉండిపోతారు. సో అంతిమ లక్ష్యం జ్ఞాని, యోగికి కూడా ఏంటంటే కృష్ణ కథకు ఆకర్షితులం అయిపోవాలి. సో అందుకే మనం కృష్ణ కథ వినడానికి ఆకర్షితులం అయిపోతున్నామంటే అది చాలా ఉన్నతమైన స్థాయి భక్తిలో. అదే కావాల్సింది, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు పృథు మహారాజు ఆ స్థాయికి చేరుకున్నారు కనుక ఇంకా జ్ఞాన యోగ పద్ధతులన్నింటినీ త్యాగం చేసేస్తారంట, సంపూర్ణంగా భక్తి చేసుకుంటున్నారు. సో అందుకే నేను ప్రభుపాల్ ద్వారా రాస్తున్నా, చాలా మంచి పాయింట్. యాక్చువల్లీ ద పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్ డిపెండ్స్ ఆన్ వన్స్ ఇన్క్లినేషన్ టు హియర్ అబౌట్ కృష్ణ. ఇక్కడ మనకి శ్లోకంలో రాశారు, యావత్ గదాగ్రజ కథ సురతిం న కుర్యాత్. అంటే ఒకవేళ మీరు ఒకవేళ మీకు కృష్ణ కథ కృష్ణుడి యొక్క లీల, మహిమ, గుణమహిమల్ని వినడానికి ఒకవేళ మీకు ఆసక్తి కలగలేదనుకోండి, ఇంకా మీకు ముక్తి లభించే ప్రశ్నే లేదు. ఎన్ని యోగ జ్ఞాన పద్ధతులు మీరు అనుసరించినా అంతా వ్యర్థమే. అందుకే ఇక్కడ ఇచ్చారు, యావత్ గదాగ్రజ కథ సుఖతిం న కుర్యాత్. గదాగ్రజ అంటే కృష్ణుడు. ఆయన కథను వినడానికి రతి ఉత్పన్నం అవ్వాలి, మనకు ఆసక్తి అనేది ఉత్పన్నం అవ్వాలి. అది ఉత్పన్నం అవ్వకపోతే ఇంకా అంతా వేస్ట్ మీరు ఏం చేసినా. అంటే మనం చేసేదంతా కూడా ఏంటంటే భగవంతుడి కృష్ణ కథ వినడానికి మనకు రతి ఉత్పన్నం అవ్వాలి, అట్రాక్షన్ ఉత్పన్నం అవ్వాలి.
అప్పుడు మనం సరిగ్గా భక్తి చేస్తున్నట్టు. అందుకని భగవద్నామం జపం చేయడానికి మనకు ఆసక్తి ఉత్పన్నం అవ్వాలి, అప్పుడు మనం సరిగ్గా భక్తి చేస్తున్నట్టు. కృష్ణ కథ శ్రవణం చేయడానికి రతి ఉత్పన్నం అవ్వాలి, అప్పుడు మనము సరిగ్గా భక్తి చేస్తున్నట్టు. తెలుసుకునేది ఎలా, నేను బాగా భక్తి చేస్తున్నాను అనేది తెలుసుకునే టెస్ట్ ఎలా అంటే ఇది చెప్తున్నారు అన్నమాట. అప్పుడు మనము మన జీవితం సార్థకం అయ్యే దిశలో మనం పయనిస్తున్నామని మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా. సో ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవడానికి మనకు ఆసక్తి పెరుగుతుంది అంటే మనం భక్తిలో ముందుకు వెళ్తున్నాం అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. ఏవం సవీర ప్రవర సంయోజ్యతమానమాత్మని బ్రహ్మభూతో దృఢం కాలే తత్యాజస్వాం కలేవరం. ఇప్పుడు ఇంకా ఆయన శరీరాన్ని వదిలే ప్రయత్నం అంటే సన్నాహంలో చేస్తున్నాడు అనమాట. సారీ. కొంచెం సమయంలో పృథు మహారాజు ఇంకా ఆయన శరీరం త్యాగం చేయడానికి ఆయన సిద్ధమైపోయాడు. ఇప్పుడు ఆయన సంపూర్ణంగా ఆయన మనస్సుని కృష్ణుడి యొక్క పాదపద్మాలపైన ధ్యానం చేసుకుంటూ ఆయన సంపూర్ణమైన బ్రహ్మభూత ప్రసన్నాత్మ స్థాయిలో ఆయన స్థాపితమైపోయి ఇప్పుడు శరీరాన్ని త్యాగం చేసేసారంట. ప్రతి భక్తుడు ఇలా, ఇప్పుడు పృథు మహారాజుకి ఏం రోగం లేదు, కానీ ఆయన ఇప్పుడు ఆ శరీరం బాగానే ఉంది, కానీ ఇది సమయంలో భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటూ శరీరాన్ని వదిలేశాడు. ఇదే డివోటీ, ఒక భక్తుడు కోరుకునేది. ఇలా శరీరం స్వస్థత ఉన్నప్పుడు మనం భగవంతుడికి భక్తి చేసుకొని భగవంతుడి పైన ధ్యానం చేసుకోగలుగుతాం. అలా ధ్యానం చేసుకుంటూ శరీరాన్ని వదిలేయడమే జీవితం, భక్తుడి యొక్క లక్ష్యం, జీవిత లక్ష్యం. అందుకనే కులశేఖర మహారాజ్ రాస్తున్నారనమాట, కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణాప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. అంటే ప్రాణాలు పోయే సమయంలో, ప్రాణాప్రయాణ సమయే కఫవాత పిత్తై, ప్రాణాలు పోయే సమయంలో కఫ వాత పిత్త ఈ మూడు బాగా పెరిగిపోతాయంట. అప్పుడు మనకు అసలు అప్పుడు చనిపోయే టైంలో 40,000 తేళ్ళు ఒకేసారి కుడితే ఎలాంటి నొప్పి కలుగుతుందో అలాంటి నొప్పి కలుగుతుంది. సో అప్పుడు మన గొంతులో మొత్తం కఫవాత పిత్త అంతా బ్లాక్ చేస్తాయి, మనం ఏం మాట్లాడలేము. అలాంటి సమయంలో ఎలా కృష్ణుడిని నువ్వు గుర్తు చేసుకునేది, ఎలా నువ్వు కృష్ణ నామాన్ని జపం చేసేది, ఉచ్చరించేది. అందుకనే ఇప్పుడు నీ స్వస్థత, మనస్సు అంత బాగా ఉంది కదా, నువ్వు ఇప్పుడు స్వస్థత ఉన్నావు నీ శరీరం, ఇప్పుడే నీ మనస్సుని సంపూర్ణంగా ఇప్పుడు కృష్ణుడి చింతనలో నిమగ్నం అయిపోయి ఉందే, అలాంటి సమయంలోనే ప్రాణాలు వదిలేస్తే భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. చాలా మంచి సమయం, అవునా? లేకపోతే కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే, ఆ సమయంలో చనిపోయే సమయంలో స్మరించుకోవడం చాలా కష్టం. అందుకని మనము ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి భగవంతుడిని. చనిపోయేటప్పుడు స్మరించుకుంటే భగవద్ధామానికి వెళ్ళిపోతాం కదా, ఇప్పుడు నుంచి ఎందుకు ప్రతిరోజు జపం చేసుకోవడం అంటే అది ఎప్పుడు అలా ఆటోమేటిక్గా అవ్వదు, అది చాలా కష్టం. అలా మీరు భగవంతుడిని చనిపోయే టైంలో స్మరించుకోగలగాలి అంటే మీకు మీ మనస్సు ఎప్పుడు భగవంతుడి పైన నిమగ్నమై ఉండాలి భక్తి మార్గంలో ప్రతి సమయంలో. అది ఇప్పుడు నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు చనిపోయే సమయంలో మీకు భగవంతుడిని ఈజీగా స్మరించుకోగలరు. సంపీడ్యపాయుం పార్ష్ణీభ్యాం వాయుముత్సారయాంచనైః నాభ్యాం కోష్టేష్వస్థాప్య హృదురః కంఠశీర్షని. అలా పృథు మహారాజు ఆయన ఈ యొక్క ఇప్పుడు యోగా పద్ధతిలో యోగిక్ పోస్చర్లో కూర్చున్నాడంట ఒక ఆసనంలో. అలా కూర్చొని ఆయన యొక్క అన్ని రంధ్రాల్ని ఆయన కాళ్ళతో మూసేసి, తర్వాత ఆయన యొక్క ప్రాణవాయువుని, ఆయన చక్రాలు ఉంటాయి కదా, ఇది కుండలిని యోగా అన్నమాట. చక్రాల ఒక్కొక్క చక్రం నుంచి చాలా 7 చక్రాలు ఉంటాయి, 6 చక్రాలు ఉంటాయి. సో ఒక్కొక్క చక్రం నుంచి ఆత్మను ప్రాణవాయువులో ఉంటుంది. సో ఒక్కొక్క చక్రం నుంచి పైకి తీసుకుంటూ వస్తున్నారన్నమాట.
అలా పైకి తీసుకొచ్చి అంటే నేవల్ బొడ్డు దగ్గర నుంచి హృదయం నుంచి కంఠం నుంచి ఇంకా పైకి ఇక్కడ ఐబ్రోస్ దగ్గర, దాని తర్వాత అక్కడ నుంచి బ్రహ్మరంధ్రం నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఆత్మ. సో ఇది ఈ యొక్క యోగిక్ ఆసన, కూర్చునే ఆసనాన్ని ముక్తాసన అంటారు. ఈ ముక్తాసనలో కూర్చున్నాడంట ఆయన. ముక్తాసనలో కూర్చొని ఇక్కడ ఇప్పుడు ఇది కుండలిని చక్ర ద్వారా ఆయన మూలాధార చక్రం నుంచి స్వాధిష్టాన చక్రం వరకు ఆత్మను ప్రాణవాయు చక్రం, ఒక్కొక్క చక్రం నుంచి పైకి తీసుకొస్తున్నారు ప్రాణవాయువుని. సో ఆ విధంగా మూలాధార చక్రం నుంచి స్వాధిష్టాన చక్ర, తర్వాత అక్కడ నుంచి మణిపూర చక్ర, తర్వాత అనాహిత చక్ర, తర్వాత విశుద్ధ చక్ర, ఫైనల్గా అగ్నచక్ర. అగ్నచక్ర ఇక్కడ ఉంది. అగ్నచక్రం నుంచి తర్వాత ఫైనల్గా బ్రహ్మరంధ్రం ఉంటుంది. బ్రహ్మరంధ్రం నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఆత్మ వెళ్ళిపోవచ్చు అన్నమాట. వైకుంఠం కావాలంటే వైకుంఠం వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇంకా వేరే ఎక్కడైనా కావాలంటే వేరే ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. అంటే అప్పుడులే మరి మనం ఇలా చేయం కదా అంటే మనం ఇలా చేయము. ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే వాళ్ళందరూ ఇప్పుడు పృథు మహారాజు వీళ్ళందరూ ఆల్రెడీ యోగా, కుండలిని ఇవన్నీ నేర్చుకున్నారు, చేశారు కాబట్టి దాన్ని యూజ్ చేస్తున్నారు అంతే. దీని ద్వారా ఏంటంటే మీకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే చెప్తాను మీకు. ఈ కుండలిని యోగా ద్వారా ఇప్పుడు పృథు మహారాజు భక్తుడిగా మారిపోయాడు. సో ఆయనకి ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను బాగా ఉన్నాను, నా శరీరం బాగుంది, ఇదే సమయంలో నేను భగవద్ధామానికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోవడానికి మన ఇచ్ఛానుసారంగా ఇచ్ఛానుసారంగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు భగవద్ధామానికి వెళ్ళిపోవడానికి ఇది ఒక పద్ధతి అనమాట. సో కుండలిని యోగా చేసేసి తద్వారా ఆత్మ బయటకు వచ్చేసి వైకుంఠానికి వెళ్ళిపోవడం. రైట్. మరి భక్తులు మనం కుండలిని యోగా మనకు రాదు కదా, అవన్నీ నేర్చుకోవాలా అవసరం లేదు. మనం ఎల్లప్పుడూ భగవంతుడిని స్మరించుకుంటూ ఉంటే మనము మృత్యువు దాని టైంకి అది వస్తుంది. మృత్యువు అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం భగవద్ధామానికి వెళ్ళిపోతాం. ఒకవేళ మనం భక్తి చేసుకుంటూ ఉంటే నిరంతరంగా. మీరు కుండలిని యోగా చేసుకొని వెళ్ళాలన్నా కానీ ముందు భక్తులై ఉండాలి, అప్పుడే భగవద్ధామానికి వెళ్ళగలరు. భక్తులు కాకుండా జస్ట్ కుండలిని యోగా నేర్చుకుంటే వెళ్ళిపోలేరు. ఎందుకంటే ఆ ఇచ్చే పుట్టుకురాదు, భగవద్ధామానికి వెళ్ళాలని ఇచ్చే కోరిక. సో అందుకనే ఎవరైతే భక్తి యోగా చేసుకుంటున్నారో మనం చేసుకోవాల్సింది నవవిధ భక్తి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం. ఈ విధంగా మనం చేసుకొని ఈ ముక్తాసన, ఈ కుండలిని యోగా ఇవన్నీ ఏమి చేయకున్నా పర్వాలేదు. ఎందుకంటే మనము ఇలాంటి శ్రవణం, కీర్తనం మార్గం ద్వారానే డైరెక్ట్ మనం బ్రహ్మభూత ప్రసన్నత్వ స్థాయిలో చేరుకుంటాం. ముందే చర్చించుకున్నాం కదా, వాం చయోగ విచారేణ భక్తి యోగేన సేవతే బ్రహ్మ సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. సో బ్రహ్మభూత స్థానానికి మనం భక్తి యోగ ద్వారా చేరుకుంటాం కనుక మళ్ళీ మనకి కుండలిని యోగా ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఈ విధంగా బ్రహ్మభూత స్థాయిలో మనం భక్తి యోగా చేసుకొని ఆ స్థాయిలోకి వచ్చేస్తాము. ఇంకా అక్కడి నుంచి మనం డైరెక్ట్గా మృత్యు అయినప్పుడు భగవద్ధామానికి వెళ్ళిపోతాం. అందుకని మనం ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. అయ్యో మాకు ఈ షట్చక్ర యోగా లేకపోతే కుండలిని చక్ర ఇవన్నీ మాకు తెలియవే, ముక్తాసన ఇవన్నీ మాకు రావే, ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని ప్రభుపాల ద్వారా ఇక్కడ రాస్తున్నారు. ఎందుకు మరి పృథు మహారాజ్ చేశాడంటే ఆయన ఆల్రెడీ అన్నీ తెలుసు, ఆయనకి అవన్నీ నేర్చుకున్నాడు కనుక అది యూజ్ చేసుకొని ఇంకా ఎప్పుడో మృత్యు వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయడం, ఇప్పుడు శరీరం బాగుంది కదా ఇప్పుడే వెళ్ళిపోదాం వైకుంఠానికి అనేసి ఆయన కుండలిని ప్రాసెస్ యూజ్ చేసుకొని వైకుంఠానికి వెళ్ళిపోయాడు అతనమాట. నెక్స్ట్ 15వ నంబర్ శ్లోకం. ఉత్సర్పయం స్తుతం మూర్ధ్ని కర్మేనావేశ్య నిస్పృహ వాయుం వాయౌ క్షితౌ కాయం తేజస్తేజస్య యూయుజత్. ఈ విధముగా పృథు మహారాజు ఆయన యొక్క ప్రాణవాయువుని మొత్తం బ్రహ్మరంధ్రం వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇంకా ఆయన భౌతిక ఆసక్తి అంతా ఆయనకి ఏం లేదు ఇప్పుడు. ఇంకా ఆయన ఇప్పుడు ఇక్కడ అన్నీ ఆయనలో ఉన్న శరీరంలో ఉన్న అన్ని ధాతు పదార్థాలని పంచమహాభూతాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్న ధాతువులతో కలిపేస్తారన్నమాట. అలాగే ఇప్పుడు వాయువుని వాయువులో కలిపేస్తారు, అంటే ఇప్పుడు మొత్తం ప్రకృతిలో ఉన్న వాయువులో కలిసిపోతుంది. అలాగే శరీరం అర్త్ అంటే భూమి పదార్థంతో కదా, భూమి రపో నలోకం వాయు ఇవన్నీ ఉంటాయి కదా, అవి పంచమహాభూతాలు. సో ఒక్కొక్కటి అలాగా భూమి పదార్థంతో నిర్మితమైన మన శరీరం భూమిలో కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. అలాగే అగ్ని, మనలో ఉన్న అగ్ని అది ప్రకృతిలో ఉన్న అగ్నిలో కలిపేస్తారు. సో ఈ విధంగా ఇంకా ఇచ్చారు మిగతా ఎలిమెంట్స్ కూడా ఇచ్చారు.
కానీ ఇలా ఈ విధంగా మనము ఇప్పుడు ఏ విధంగా అయితే పృథు మహారాజు శరీరాన్ని త్యాగం చేసి ఆయన ఆత్మ బయటకు వచ్చేసి ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళిపోతే, ఆయన భక్తుడు కాబట్టి వెళ్ళిపోతున్నాడు వైకుంఠానికి. ఒకవేళ భక్తుడు కాకపోతే అన్ఫార్చునేట్లీ ఒకవేళ ఆయనకి భక్తుడు కాకపోతే, ఆయనకు వైకుంఠం గురించి భక్తి మార్గం గురించి తెలియకపోతే, ఆధ్యాత్మిక ప్రపంచం గురించి 99.9% మళ్ళీ భౌతిక ప్రపంచానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళు బ్రహ్మజ్యోతి వరకే వెళ్ళగలరు, అక్కడ ఏముండదు, బోర్ కొట్టేస్తుంది, మళ్ళీ తిరిగి వచ్చేస్తారనమాట ఇక్కడికి. సో అందుకనే ఈ బ్రహ్మజ్యోతికి వెళ్ళి పెద్ద లాభం లేదనమాట, మళ్ళీ తిరిగి రావాల్సిందే. అందుకని వైకుంఠానికి వెళ్తేనే మనకు అసలైన ముక్తి లభించేది. కాన్యాకాశే ద్రవంతో ఏ యథాస్థానం విభాగశః క్షితిం అంబసి తత్తేజస్యదో వాయునభస్యముం. ఈ విధముగా ఇంకా మిగతా శరీర భాగాలన్నింటినీ కూడా పృథు మహారాజు ఆకాశంలో కలిపేశారు. అంటే ఆకాశం అంటే హోల్స్, ఆకాశాన్ని, ఇంద్రియాల్లో ఉన్న ఆకాశాన్ని ప్రకృతి ఆకాశంలో కలిపేశారు. శరీరంలో ఉన్న అన్ని లిక్విడ్స్ని పదార్థాలు అంటే రక్తము ఇంకా మిగతావన్నీ ఉంటాయి కదా అంటే పదార్థాలు లిక్విడ్తో, అవన్నీ కూడా ప్రకృతిలో ఉన్న నీళ్ళల్లో కలిపేశారు, జల పదార్థంలో, ధాతువులు. ఇంకా అలాగే మళ్ళీ తర్వాత పృథ్వీ అంటే భూమిని నీళ్ళలో కలిపేశారు, నీటిని ఫైర్లో అగ్నిలో కలిపేశారు, అగ్నిని వాయువులో కలిపేశారు, వాయువుని ఆకాశంలో కలిపేశారు. అలా ఎలాగైతే సృష్టి జరిగిందో ఆ రివర్స్ ఆర్డర్లో ఇప్పుడు ఈయన భగవద్ధామానికి వెళ్ళినప్పుడు శరీరం తాగేసేటప్పుడు దాని రివర్స్ ఆర్డర్లో అన్నీ జరుగుతున్నాయి. ద వర్డ్స్ యథాస్థానం విభాగశః అంటే అదే అనమాట. మనకు క్రియేషన్, మనం సృష్టి గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం 2-3 స్కందాల్లో. అందులో మీరు ఎలా సృష్టి అయింది, ప్రతి ఒక్క పంచమోభూతాలు ఎలా సృష్టించబడ్డాయని అక్కడ చర్చించుకున్నాం. అవన్నీ తిరిగి మళ్ళీ తిరిగి సృష్టిలోకి ఎలా వెళ్ళిపోతున్నాయి అనే విషయాలు ఇక్కడ చూపిస్తున్నారు. ఇంద్రియేషు మనస్తాని తన్మాత్రేషు యతోద్భవం భూతాదినామున్యుత్కృష్య మహత్యాత్మని సందధే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకా మనస్సు ఇంకా ఇంద్రియాలు, మనస్సుని ఇంద్రియాలతో కలిపేశారు, ఇంద్రియాల్ని ఇంద్రియ వస్తువులతో కలిపేశారు. దాని ఏ వస్తువుకి ఏ ఇంద్రియం అలాగా. దాని తర్వాత వీటన్నిటినీ అహంకారంలో కలిపేసి అహంకారాన్ని మొత్తం మహత్తత్వంలో కలిపేశారు. ఎందుకంటే అన్ని మహత్తత్వం నుంచి ఇలా సృష్టించబడతాయి. ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో వెళ్ళిపోయి మళ్ళీ మహత్తత్వంలోకి వెళ్ళిపోయాయి అన్ని. బేసికలీ ఇదంతా ఏంటంటే శుద్ధ చేయడం, శుద్ధం అవడం మొత్తం. దిస్ ప్రాసెస్ ఆఫ్ క్లెన్జింగ్ ద రియల్ స్పిరిచువల్ మైండ్ ఆర్ కాన్షియస్నెస్, చేతనని శుద్ధం చేసే పద్ధతి ఇది అసలు. సో ఇదంతా కూడా మనకు సృష్టి మనం చూసాము, శబ్దం నుంచి స్టార్ట్ అవుతుంది సృష్టి. అలాగే మనకి ఇక్కడ కూడా మనము హరే కృష్ణ మహామంత్రం యొక్క శబ్దం ద్వారానే మనలో ఉన్న కలుషితం అంతా కూడా శుద్ధమైపోతుంది. అదే మనకు చేతన మహాప్రభు చెప్పారు, చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపనం. సో చేతో దర్పణ మార్జనం అంటే క్లీన్ అయిపోతుంది మొత్తం చేతన అంతా కూడా. సో ఇలాంటి పద్ధతులు, ఈ యౌగిక పద్ధతులు ఈ కలియుగంలో పాటించడం చాలా కష్టం. అందుకనే మనకు సులువైన పద్ధతి చైతన్య మహాప్రభు ఇచ్చాడు. ఈ యౌగిక పద్ధతి ద్వారా ఏదైతే మనకు శుద్ధీకరణ జరుగుతుందో అదే శుద్ధీకరణ మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి కూడా మీకు ఆ శుద్ధీకరణ జరుగుతుంది. అందుకనే చైతన్య మహాప్రభు చెప్పారు, పరం విజయే శ్రీకృష్ణ సంకీర్తనం. అందుకే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి మనం. దాని యొక్క వైబ్రేషన్, ఆ యొక్క శబ్దం ద్వారా శుద్ధమైపోతాము. మన చేతన, హృదయం అన్నీ శుద్ధమైపోతాయి. సో ఈరోజు లాస్ట్ శ్లోకం చూద్దామంట. తం సర్వగుణ విన్యాసం జీవే మాయామయేన్యధాత్ తం చానుష్యయం ఆత్మస్థం అసావనుష్యయి పుమాన్ జ్ఞాన వైరాగ్య వీర్యేన స్వరూపస్థో జహాత్ ప్రభు. సో ఇప్పుడు పృథు మహారాజు దీని తర్వాత ఏం చేశారంటే, ఇంకా ఆయన ఇప్పటివరకు ఆయనకు ఒక స్వరూపం, ఐడెంటిటీ ఉంది, నేను ఒక జీవిని అని. అది కూడా ఇప్పుడు ఆయన మొత్తం ఆ ఐడెంటిటీని వదిలేశాడు. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఆయనకు ఒక గుర్తింపు, ఆ గుర్తింపును కూడా వదిలేశాడు. ఈ విధంగా అన్ని రకాల ఉపాధుల్ని ఆయన త్యాగం చేసేసాడు.
ఎందుకంటే ఈ ఒక్కొక్క రకమైన ఉపాధితో ఒక వ్యక్తి ఒక శరీరంలో బందీ అయిపోయి ఉంటాడు. సో ఇప్పుడు ఆ ఉపాధులన్నింటినీ త్యాగం చేసేసాడు. ఇంకా ఆయన సంపూర్ణంగా జ్ఞానము వైరాగ్యం అన్నిటి నుంచి ముక్తుడైపోయాడు. ఇంకా ఓన్లీ ఇప్పుడు భక్తి మాత్రమే ఉంది. ఈ యొక్క భక్తి ద్వారా ఇవన్నీ సాధించాడు. ఈ విధంగా మళ్ళీ ఆయన తన యొక్క స్థానం, అంటే ఆయన ఒరిజినల్ స్థానం ఏంటి? కృష్ణుడి యొక్క సేవకుడు. ప్రతి ఒక్కరు కృష్ణుడి యొక్క నిత్య సేవకులు. ఆ స్థానాన్ని ఆయనకి లభించింది. సో ఆ విధంగా ఆయన ఈ శరీరాన్ని త్యాగం చేసి మళ్ళీ ఆయన పునః ఆయన యొక్క స్థానంలో కృష్ణ భక్తుడిగా, కృష్ణ సేవకుడిగా ఆ స్థానాన్ని ఆయన లభించింది ఆయనకి. సో ఇక్కడ అందుకే చెప్తున్నారు అన్నమాట, పృథు మహారాజు ఇప్పుడు స్వరూపస్థో జహాత్ ప్రభు. ఇప్పుడు ఆయన ప్రభు అయిపోయాడు. ప్రభు అంటే అసలు ఏంటంటే, ఎవరికైతే ఈ మోహమాయ లేకపోతే ఈ బహిరంగ శక్తిని త్యాగం చేసే క్షమత ఉంటుందో వారిని ప్రభు అంటారంట. అది అర్థం ప్రభుకి. సో ఇక్కడ ఈయన్ని ప్రభు అని పిలిచారు. ఎవరిని? పృథు మహారాజుని. సో ఎందుకని పృథు మహారాజు ఇప్పుడు ఆయన క్షమతతో, భక్తి శక్తితో ఆయన ఈ యొక్క మోహమాయ ప్రపంచాన్ని, బహిరంగ శక్తిని, దాని యొక్క ప్రభావాన్ని నుంచి బయటపడి ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా వెళ్ళిపోవడమే కాకుండా ఇక్కడ రాశారు స్వరూపస్థ. ఎక్కడికి వెళ్ళారంటే ఆయన యొక్క అసలైన స్వరూపంలో మళ్ళీ సుస్థాపితం అయిపోయాడు అనమాట. సో ఆ విధంగా ఆయన అర్థం చేసుకున్నాడు, నా యొక్క అసలైన స్వరూపం జీవేర స్వరూప్ హోయ్ కృష్ణేర నిత్య దాస్. సో ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఆయనకి దీన్నే స్వరూపోపలబ్ధి, మళ్ళీ ఆయనకు అసలైన స్వరూపం లభించింది. స్వరూపోపలబ్ధి అది కలిగింది పృథు మహారాజుకి. మళ్ళీ కృష్ణుడి సేవకుడిగా ఆయన నియమితమైపోయాడు ఆధ్యాత్మిక ప్రపంచంలో. మనము గురువుని కూడా ఇప్పుడు ప్రభుపాద ద్వారా రాస్తున్నారు. ప్రభుపాద అని పిలుస్తాం కదా మనం ప్రభుపాదని. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభుపాద అంటే సంపూర్ణంగా ఆత్మసాక్షాత్కారం చెందిన వ్యక్తి, అవునా? ఇంకా పాద అంటే అదొక స్థానం అన్నమాట. పద అంటే ఒక పదం, స్థానం. ప్రభుపాద అంటే ఆయనకి ప్రభువు యొక్క స్థానం ఉంది. అంటే భగవంతుడి స్థానంలో ఆయన ఉన్నాడు. ఆయన స్థానంలో, భగవంతుడి స్థానంలో ఆయన వ్యవహరిస్తున్నాడు మనందరికీ. భగవంతుడి తరఫున ఆయన భగవంతుడి ప్రతినిధి అయి భగవంతుడి స్థానంలో మనకు ఆయన అన్ని విషయాలలో వ్యవహరిస్తున్నాడు. సో అందుకని ఆయన్ని ప్రభు అంటాం, ప్రభుపాద అంటాం, ప్రభుపాదుల వారిని. సో ముందు ప్రభు అవ్వాలి, ఆ తర్వాతే ప్రభుపాద అవ్వగలరు. అంటే ముందు ప్రభు అవ్వడం అంటే ఇంద్రియాలని నియంత్రించుకోగలగాలి. అప్పుడే తర్వాత ప్రభు ఒక గురువు అవ్వగలడు ఒక వ్యక్తి, లేకపోతే గురువు అవ్వలేరు. అందుకనే గురువు స్థానాన్ని ఇక్కడ చెప్పారు కదా మనకు. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ కూడా మనకు గురువాష్టకంలో మనం పాడతాం ప్రతిరోజు మంగళారతిలో. సాక్షాద్ధరిత్వేన సమస్త శాస్త్రైర్ ఉక్తస్తథా భావ్యతయేవ సద్భిః. సో అందుకని ఇక్కడ పృథు మహారాజుని మనము ప్రభుపాద లేకపోతే ప్రభు అని పిలవవచ్చు అని చెప్తున్నారు. సో ఈరోజు మనం ప్రభుపాదులు శబ్దానికి కూడా అర్థం తెలుసుకున్నాము. సో దీంతో ఈరోజు విషయాన్ని మనం ముగిద్దామంట. రేపు మరి అర్చి ఏం చేసింది? మరి పృథు మహారాజు గురించి అయితే చెప్పారు మొత్తం. అర్చి కూడా పృథు మహారాజుతో పాటే వెళ్ళింది. మరి ఆమె ఏం చేసిందో ఆ విషయాలు మనము రేపు చర్చించుకుందామంట. ఈరోజు ఇక్కడ సెలవు తీసుకుంటాను మీతో. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఎంతో ఓపిక వినందుకు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌర భక్త వృంది కీ జై. నితాయి గౌర సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.